నియోజకవర్గంలో ధనవంతుడికి ప్రజా సేవకుడికి మధ్య పోటీ సాగుతోందని ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజా సేవకు అంకితమైన సేవలు అందించి రాజకీయ రంగంలో ప్రవేశించి అనంతపురం పార్లమెంట్ సభ్యుడిగా విశేషమైన సేవలు అందించి అందరినీ మెప్పించిన తలారి రంగయ్యను కళ్యాణదుర్గం శాసనసభ అభ్యర్థిగా ప్రకటించారని, అయితే ఏనాడు పార్టీ జెండా కూడా ముట్టుకొని ధనవంతుడికి టీడీపీ అధినేత టికెట్ విక్రయించారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు విలువకే పట్టం కడతారని వైకాపా నేత ఉమా మహేశ్వర్ నాయుడు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కళ్యాణదుర్గం ప్రాంతానికి 114 చెరువులకు సాగునీరు అందించే కుందుర్పి బ్రాంచ్ కెనాల్ కాంట్రాక్ట్ 8 ఏళ్లుగా పట్టించుకోలేదని విమర్శించారు. ఆ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని, అధికారంలోకి రాగానే ఆ ప్రాజెక్టును పూర్తి చేసే సత్తా తమకే ఉందని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులోనే సచివాలయాలు అన్ని సేవలు అందిస్తున్నాయని, ఆరోగ్య పరిరక్షణకు ఆసుపత్రులు, విద్యకు నాడు నేడు ద్వారా పెద్దపీట వేశామని, రైతులకు రైతు భరోసా ద్వారా వ్యవసాయ సేవలు అందించడం చారిత్రాత్మకమని, దీన్ని అభివృద్ధిగా ప్రతిపక్షాలు గుర్తించకుండా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రైతు కార్యదర్శి నాగేశ్వరరావు, అధికార ప్రతినిధి జయచంద్ర నాయుడు మాట్లాడుతూ సౌమ్యుడు, ప్రజలకు సేవ చేయడంలో మంచి మనసున్న తలారి రంగయ్య వ్యక్తిత్వాన్ని గుర్తించి ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాలు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరిగాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తులకు పార్టీలు టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాకుండా ఎక్కడో దగ్గర రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి ఎలక్షన్స్లో టికెట్లు అమ్ముకుండే కార్యక్రమం జరిగింది. కష్టపడినటువంటి వాళ్ళను కాకుండా పార్టీలకు సంబంధం లేనటువంటి వాళ్ళను, ధనవంతులను, రాష్ట్రంలోనే ఏ రాజకీయ పార్టీ జెండా పట్టుకోకున్నటువంటి వ్యక్తులను ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఇచ్చింది. ఉదాహరణ కళ్యాణదుర్గం నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ సుదీర్ఘకాలము తెలుగుదేశం పార్టీలో నేను పనిచేశాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈ నియోజకవర్గంలో ఓటరు కాదు, రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ జెండా పట్టుకున్నటువంటి వ్యక్తి కాదు, ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తి కాదు. నిరంతరం ప్రజాసేవ చేసినటువంటి మమ్మల్ందరినీ కాదని నియోజకవర్గంలో 40 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ జెండాన్ని ఎగిరేసే దాంట్లో భాగస్వాములైనటువంటి కుటుంబాలు, కార్యకర్తలు వేలల్లో ఉన్నారు. వాళ్ళందరినీ విస్మరించి డబ్బే పరమావధిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ టికెట్లు ప్రకటించింది. దాంట్లో భాగంగా ఇక్కడికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వచ్చాడు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి విధానం చూస్తే ఇక్కడ సౌమ్యుడు 25 సంవత్సరాలు ఉద్యోగరీత్యా మచ్చ లేకుండా పనిచేసినటువంటి మనిషి రంగయ్యన్నను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఎంపీ అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాల్లో ఎంపీగా అనంతపురం జిల్లాకు అవినీతి లేకుండా సేవలు అందించాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ ఇచ్చారు. ఒక మంచి మనిషిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోట్ చేశారు. ఒక ధనవంతుణ్ణి, దోపిడీదారుణ్ణి చంద్రబాబు నాయుడు గారు కళ్యాణదుర్గాన్ని ప్రమోట్ చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మడకసిరిలో ఈర్లక్కప్పన్న గారిని ప్రపోజ్ చేశారు. అతను సామాన్యమైనటువంటి ఉపాధి హామీ కూలీ. అదే సింగనమల్లో చూసుకుంటే రామాంజనేయులు టిప్పర్ డ్రైవర్ని ప్రపోజ్ చేశాడు. అంటే సామాన్యమైనటువంటి వాళ్ళకు కూడా రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు సాధారణమైనటువంటి వాళ్లకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తే ఎన్టీఆర్ గారి ఆశయాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు పునికి పుచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సేవ చేస్తున్నటువంటి వాళ్ళకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించి ఎమ్మెల్యే పదవులు ఇవ్వడం జరిగింది. దీన్ని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలు ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఒక ధనవంతుడు, దోపిడీదారుడైనటువంటి ఒక వ్యక్తి, ప్రజాసేవ చేసేటటువంటి ఒక వ్యక్తికి మధ్య జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కంపల్సరిగా ప్రజలు పెద్ద తీర్పు ఇవ్వబోతున్నారు. వచ్చే 13వ తారీఖు పోలింగ్లో డేరాలు వేసుకొని ఊరు బయట వచ్చాడు ఒక మనిషి. 4వ తారీఖు డేరాలన్నీ పీకేసి పంపిస్తామని చెప్పి ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడపకి వెళ్ళినా, ఎవరిని అడిగినా అంటున్నారు. అంటే కేవలం డబ్బులతోనే రాజకీయం జరుగుతుంది. డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాను, డబ్బులు ఇచ్చి లీడర్లు కొంటాను, డబ్బులు ఇచ్చి ఓటర్లు కొంటాను అనే పరిస్థితిలో ఆయన వ్యవహార శైలి ఉంది.
ఎక్కడా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజులు ఇచ్చి లెక్కలు రాసుకొని దాంతో వడ్డీతో సహా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని దోపిడీ చేసి ముక్కుబిండి వసూలు చేసే కార్యక్రమం ఉంది. కాబట్టి సౌమ్యుడైనటువంటి రంగయ్యన్నకు అండగా హాస్పిటల్స్ పెట్టారు. ఎవరు చేశారు? అది ఫ్యామిలీ నాడు నేడు స్కూల్స్ పెట్టారు. అది అభివృద్ధి కాదా? గ్రామ సచివాలయాల అభివృద్ధి కాదా? ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను తీసుకొస్తే ఈరోజు పంచాయతీ లెవెల్లో సచివాలయాల వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు పరిపాలన చేరువ చేశాడు. ₹1 ఛార్జీ డబ్బులు ఖర్చు కాకుండా అక్కడికి వెళ్ళి పనిచేసుకునే వెసులుబాటు జగనన్న కల్పించాడు. ఆరోపణ కాదు, జీవోలతో సహా 6 సంవత్సరాల క్రితం టెండర్ వేసినటువంటి వ్యక్తి పార్టీ ప్రభుత్వంలో తవ్విన భూ నిర్వాసితులకు కూడా 840 ఎకరాలకు డబ్బులు ఇచ్చింది మా ముఖ్యమంత్రి. ఆ తర్వాత 120 కోట్ల రూపాయలు ఈ కాలువ పనులు కేటాయించి పనులు చేయమంటే ఈ కాంట్రాక్టర్ గంపమన్న కూడా ఎత్తకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల పాలిట శాపమైందేదే ఈ కాంట్రాక్టరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చాలా 25% లోపల ఉన్నటువంటి ప్రాజెక్టు రద్దు చేశాడు. ఇది 10% లోపల ఉన్న దీన్ని ప్రోత్సహించి ల్యాండ్ అప్ చేసి వచ్చి పనులు చేసి 114 చెరువులకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పం పెట్టుకుని ఇతను మాత్రమే ప్రభుత్వంలో కాంట్రాక్టర్, ఈ ప్రభుత్వంలో ఇతను కాంట్రాక్టర్. ఇంతవరకు నెలలైనా కూడా 10% పని లేదు. పని చేయించుకొని 15-20 సంవత్సరాలు పార్టీని కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తులకు కాకోకుండా ఏదో డబ్బు ఇస్తేనే టికెట్లు ఇవ్వడము ఇదంతా జరిగింది. మీ నియోజకవర్గం కళ్యాణదుర్గంలో నియోజకవర్గంలో కూడా మరి ఉమామహేశ్వర నాయుడు మరి ఎంపీ శంకర్ నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన బాధ్యత ఈ నియోజకవర్గానికి ఉందని మరి విజ్ఞప్తి చేస్తున్నారు.